సామాన్యులకు సింహాద్రినాథుని దర్శనం దూరం చేశారని ఆరోపిస్తున్నారు అప్పన్న స్వామి భక్తులు. ఒరిస్సా నుంచి వచ్చిన భక్తుడు సర్వదర్శనం ద్వారా ఆలయంలోకి చేరుకున్నా సరే స్వామివారికి దూరంగా చూడటం వలన తనకు స్వామి రూపం సరిగ్గా కనిపించడం లేదని దగ్గరికి వెళ్లి చూసే అవకాశం కల్పించాలని అక్కడ సిబ్బందిని కోరారు. 300 రూపాయలు టికెట్ తీసుకుంటేనే దగ్గరగా చూసే భాగ్యం కలుగుతుందని చెప్పడంతో అంత స్తోమత తనకి లేదని గతంలోలాగా సామాన్యులను కూడా దగ్గరగా చూపించాలని చాలా మంది భక్తులు కోరుతున్నారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై ఆలయ ఈవో ఆఫీస్కి వెళ్ళగా అక్కడ సిబ్బంది కూడా కుదరదని అతనితో వాగ్వాదాన్ని దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో అతనిని కొండ మీదకు పంపించి స్వామివారి దర్శనం దగ్గర నుండి చేసే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ భక్తులందరూ అడిగిన వారికి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోలాగా అందరినీ ఆలయంలో దగ్గర నుండి స్వామివారి దర్శనం చేయించాలని 300 రూపాయల టికెట్ కొన్న వారికి అంతరాయ దర్శనం ఇవ్వాలని కోరుతున్నారు. మీ పేరేంటండి? నమస్తే అండి, నా పేరు వెంకటరామకృష్ణ. మాది సామర్లకోట, వడ్లమూరు. మేము ప్రజెంట్ అయితే ఒరిస్సాలో ఉంటున్నాం. మేము సింహాచల అప్పన్న స్వామి దర్శనం కోసం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ వస్తే మేము చూసిందంతా కూడా ఇక్కడ లేదండి, మేము ఒక్కనే వచ్చాను. నేను ఒక సద్గురు ప్రోగ్రామ్ కోసం వచ్చాను. ఇక్కడ ఇంజనీరింగ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ కోసం వచ్చాను. అయితే స్వామివారి దర్శనం కోసమని ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ చూసింది అంతా కూడా భక్తుల్ని రెస్పెక్ట్ కాదు కదా, వాళ్ళు ఒక వ్యాపార స్థలంలో ఒక ఏమనాలో నాకు తెలియట్లేదు. ఇక్కడ వ్యాపారం నడుస్తుంది సార్. అంతా కూడా నీకు అంత డబ్బు 300 కడితే ఒక రకం దర్శనం, 100 రూపాయలు కడితే ఒక రకం దర్శనం, ఫ్రీ అయితే ఒక రకం దర్శనం. ఓకే, 300 కట్టేవాళ్ళు ఎటువంటి అంటే అర్జెంటుగా ఉండొచ్చు, ఎన్నో పనులు ఉండొచ్చు, దేవుడి దర్శనం కోసం తొందరగా వెళ్ళి తొందరగా రావాలి అనుకోవచ్చు. వాళ్ళు 300 రూపాయలు ఇచ్చి వెళ్తున్నారు లైన్లో లేకుండా షార్ట్ కట్లో వెళ్ళడానికి. ఈ 100 కూడా అటువంటిదే అవ్వచ్చు. కానీ ఫ్రీ దర్శనం కూడా మేము ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి కింద నుంచి నడిచి పైకి వెళ్తున్నామండి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఎలా ఉంటుంది అంటే అదిగో సింహాచల అప్పన్న అక్కడి నుంచి అంత దూరం నుంచి మీరు దర్శనం చేసుకోవాలి అంటున్నారు ఫ్రీ దర్శనానికి. 300 దర్శనం అయితే మాత్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సత్కారాలు వాళ్ళ రెస్పెక్ట్ వేరేగా ఉంటుందండి. ఫ్రీ దర్శనం అంటే భక్తులు కాదా? నేను అడగాల్సింది ఒకటే, ఫ్రీ దర్శనం అంటే తీసుకునే వాళ్ళు భక్తులు కాదా? నేను ఈరోజు 300 రూపాయలు కూడా ఇచ్చుకోలేను. పూర్తిగా దేవుడి మీద భక్తితో వచ్చాను. దర్శనం చేసుకున్నారు కదా, అసలు మీరు ఏం చెప్పాలి? లేదు, నేను చెప్పవలసింది ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత 300 ఏదైతే 100 200 ఏదో తీసుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా ఒకే దర్శనం కింద పంపాలి. ఫ్రీ దర్శనం కూడా అక్కడ దేవుడి దగ్గర దాకా ఎలాగైతే 300 వాళ్ళు వెళ్తున్నారో అలా ఫ్రీ దర్శనం వాళ్ళు కూడా 300 దర్శనం ఆ దగ్గర దాకా వెళ్ళనివ్వాలి. అంటే తిరుపతిలో ఎలా అవుతుందో అలాగా చేయాలని కోరుకుంటున్నారా మీరు? నాకు తెలియదండి, అయితే ఉండొచ్చు. అక్కడ ఎలా చేస్తున్నారు అన్నది అక్కడ మెయింటెనెన్స్ నాకు తెలియదు. నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, 15-20 సంవత్సరాలు అయింది నేను వెళ్ళి. మేము ఒరిస్సాలో ఉండటం మూలంగా మాకు రావడానికి దేవుని దర్శనం చేసుకోవడానికి నాకు అవకాశం కుదరదు. ఏంటంటే మాకు విశాఖపట్నం దగ్గరలో ఉండటం వల్ల మేము రాగలిగాము ఇక్కడ వరకునే. ఇక్కడికి వచ్చి ఏదైతే దర్శనం చేసుకున్నామో ఇక్కడ వివక్ష 300 రూపాయలకి విభజించి పాలించు అన్న టైపులో 300 రూపాయలకి దేవుడి దగ్గర దాకా తీసుకెళ్ళడం ఏంటి, ఫ్రీ దర్శనం వాళ్ళు అదిగో అని అక్కడెక్కడో నిలబెట్టి అక్కడి నుంచి చూపించడం ఏంటి? నేను కోరుకునేది కోరిక ఒకటే, 300 తీసుకోండి, లేకపోతే డబ్బున్న వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకోండి. అది మీ ఇష్టం, ఇచ్చేవాళ్ళు ఇష్టం, తీసుకునే వాళ్ళు ఇష్టం. వాళ్ళు అపోజ్ చేయనంత కాలం మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైతే భక్తులు అపోజ్ చేస్తారో అప్పుడు వరకు మీరు 300 కాదు కదా 1,00,000 రూపాయలు అయినా తీసుకోవచ్చు. సౌపాయాలు ఏమున్నాయండి అక్కడ? మేము మామూలు వెళ్ళడమే రావడమే. మమ్మల్ని ఏ కేటగిరీలో చూసారంటే ఎల్లు అన్న టైపులో చూస్తున్నారండి అక్కడికి వెళ్ళాక. ఓకే, భక్తులు మేము చేసుకోవడం దేవుడి దర్శనం కోసమని వెళ్ళాం. మేము వాళ్ళు చేతరించుకున్నారా, చిత్కారం చేశారా, ఇవన్నీ మాకు పని లేదు. మేము దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళనీరు? మేము ఏమన్నా వేరే మతస్థులమా లేకపోతే చిన్న జాతీయులమా, అటువంటి ఏమన్నా వివక్ష ఉందా అక్కడ? అది కూడా చెప్పడం. కారణం ఏంటంటే 300 100 రూపాయలు అందుకే మేము దగ్గర పంపుతున్నాము అంటున్నారు. అంటే 300 100 రూపాయలు టికెట్లు తీసుకుంటేనే భక్తులా? వాళ్ళనే ఎందుకు దగ్గరికి వెళ్ళనిస్తున్నారు? దగ్గరగా చూడాలని ఆశతో పూర్తిగా వచ్చాను మేడం. మేము
పూర్తిగా దేవుని దగ్గరగా చూడాలనే ఆశతోనే వెళ్ళాను. ఆల్రెడీ దర్శనం అయిపోయింది కదా, కిందకి మరి ఎందుకు వచ్చారు? లేదండి, నా మనసుకి భగవంతుడు ఎక్కడో దూరంగా ఉండి అదిగో 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 అంటే ఆ మాత్రం నీ ఇంటి దగ్గర ఉండి అదిగో సింహాచలప్పన్న అనేసి నీ ఇంటికాడ ఉండి కూడా చూడొచ్చు కదా. నేను దేవుడి దగ్గరగా దర్శనం చేసుకోవాలని కదా నేను వస్తా. అంటే ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు మీకు వెళ్ళమని? అప్పని చెప్పాడు స్వామి, అప్పని చెప్పారు. ఆయన రమ్మని కోరాడు నన్ను. ఈ రోజు నా వాయిస్ వినిపించాలి, ఈ రోజు నా వాయిస్ వినిపించాలని అనుకుని ఉంటాడు. కాదండి, మీకు ఇప్పుడు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. అవ్వలేదండి, నా మనస్ఫూర్తిగా అవ్వలేదు. అంటే ఇక్కడ ఈవో గారి దగ్గరికి వెళ్ళమని ఎవరని చెప్పారా మీకు? అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని అడిగాను, ఇదే విషయంపై వాళ్ళని అడిగితే మేము మిమ్మల్ని లోపలికి పంపనాక వీలు లేదు, 300 టికెట్ తీసుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళనిస్తాం, లేదంటే దేవుడికి అంత దూరం నుండి చూడాల్సిందే. చాలా రిక్వెస్ట్ చేశానండి. మీ రిక్వెస్ట్ నా దగ్గర కాదండి, మీరు రిక్వెస్ట్ చేసినా ఏం చెప్పినా ఏమైనా సరే మేము పంపలేము లోపలికి. మేము ఓన్లీ మీరు హై అథారిటీ మాకు ఉంది, ఈవో గారు అది ఉన్నారు అక్కడ, ఆయన దగ్గర చెప్పండి, చెప్తే ఈ విషయంపై మేము కూడా కోరుకుంటున్నాం అందరినీ కలిపి దర్శనం ఒక దిక్కుని పంపాలి అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు. అందరినీ కలిపి ఒకసారి దర్శనానికి పంపాలని మేము అనుకుంటున్నాం, కానీ మా వల్ల ఏం అవ్వదు. ఆయన హై అథారిటీ ఏదైతే ఉందో ఆ ఈవో గారు అయినా ఇంకొకళ్ళ ఎవరు ఉంటారు కదండి కొండ మీద, ఆయన ఆ పెద్ద ఆయన్ని కానీ ఎవరన్నా సరే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, కానీ మా దగ్గర ఏం పని అవ్వదు. మేము ఒరిస్సా నుంచి, ప్రజెంట్ మేము ఒరిస్సాలో ఉంటున్నాం అండి. యాక్చువల్ మా ఊరు ఏంటంటే సామర్లకోట వడ్లమూరు. ఈ రోజు నేను కోరుకునేది ఒక్కటే మేడం, పూర్తిగా దేవుడి దర్శనం ఇవ్వాలి అంటే అందరికీ ఇవ్వండి, లేదా పూర్తిగా అందరినీ ఒకే కేటగిరీలో ఉంచండి. లేదంటే 300 రూపాయలకి ఎదరక పంపి ఫ్రీ దర్శనాన్ని ఏమో అక్కడెక్కడ ఉంచి మీరు దర్శనం చేసుకొని వెళ్ళిపోండి అనేసి, ఇదైతే పూర్తిగా వివక్ష. మా యందు వివక్ష ఇక్కడ వ్యాపార స్థలంగా మారింది. ప్రతి గుడిలో చెప్పవలసింది చెప్తున్నారు ఏంటంటే మాకు మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నామని. మెయింటెనెన్స్ కోసం 300 రూపాయలు తీసుకుంటాం, అది మెయింటెనెన్స్ కోసం కాదు. మెయింటెనెన్స్ కోసం సింహాచల అప్పనికి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, వాటి నుంచి తీసి మెయింటెనెన్స్ చేయండి. ఒకవేళ మీరు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారా పూర్తిగా వదిలేయండి. మీ గవర్నమెంట్ అండర్టేకింగ్ లో మేము వద్దు, మాకు వద్దు గవర్నమెంట్. మేము మా భక్తులు మేము మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మాకు ఉంది. ఆ డబ్బులు ఏదైతే వస్తున్నాయో మేము భక్తులు అందరం మేము కమిటీ చేసుకుని మేము మెయింటైన్ చేసుకుంటాం. ఇది మా వాయిస్ అండి. మాకు గవర్నమెంట్తో సంబంధం లేదు, మాకు గవర్నమెంట్ అక్కర్లేదు. మెయింటెనెన్స్ చేయలేని గవర్నమెంట్ మాకు ఎందుకండి? అంటే మా దగ్గర డబ్బులు తీసుకుని మెయింటైన్ చేస్తారా? ఆ మాత్రం ఎవరు చేయలేరు, అందరూ చేస్తారు. మా దగ్గర డబ్బులు తీసుకుని మెయింటైన్ చేసి ఇలాగుంటే మాకు అసలు మెయింటెనెన్సే వద్దు. మమ్మల్ని పూర్తిగా దేవుడి దర్శనానికి వదిలేలాగుంటేనే మెయింటెనెన్స్ చేయండి. నేను ఇందాక మీతో మాట్లాడాను కదా, ఏదైతే మాకు దర్శనం జరగలేదని, అది ఇదే అభ్యర్థన ఈవో గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అయితే ఆయన ఈవో గారు ఏమన్నారంటే నా వల్ల ఏదైతే అవుద్దో మీరు చెప్పండి, నేను చేస్తాను అన్నారు. ఈవో గారికి నేను కోరుకున్నది ఒకటే, మాకు దర్శనం పూర్తిగా బాగా అవ్వలేదు, ఫ్రీ దర్శనం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అంటే నా వల్ల ఏదైతే మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేయిస్తాను అన్నారు. ఆయన ఈవో గారు ఎవరో వాళ్ళ ఒక అబ్బాయిని పంపించి దర్శనం చేయించారు. భగవంతుడి దర్శనం పూర్తిగా అయింది. మనస్ఫూర్తిగా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే నాకు అయ్యింది. నాకు ఇప్పుడు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. దగ్గర నుంచి చూశాను. ఏదైతే 300 రూపాయల టికెట్ తీసుకుని దర్శనం చేయిస్తున్నారో అక్కడ వరకు వెళ్ళగలిగాను. అంతకంటే కూడా ఎక్కువగా దర్శనం అయ్యింది. మీ తరపున నేను మాట్లాడేది, నా వాయిస్ వేరే ఏంటంటే, ఇలాగా ఈవో గారి దగ్గరికి వెళ్ళి అందరూ దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకోవాలంటే చేయలేరు. దానికి ఈవో గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏదైతే టికెట్లు తీసుకుని దర్శనాలు ఇస్తున్నారో వాళ్ళతో పాటు ఫ్రీ దర్శనాన్ని కూడా లోపల కలపాలి. నా కోరిక అది ఒకటే. ఏదైతే అందరికీ కూడా లోపల దేవుడి దర్శనం ఒక్క దిక్కున జరగాలి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు దేవుడి దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వాలని నేను ఈవో గారిని కోరుకుంటున్నాను.